చూడండి, చెక్ చేస్తాను ఒకసారి. చూడండి, టేప్ అయితే వేసుకున్నాం. ఓకే, చూడండి చూడండి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ రావాలి. నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ చూసుకుని క్లిక్ చేయాలి, లేకపోతే అది సంగతి. అయితే చిన్న వైర్ ముక్కలు అయితే తీసుకుని షోల్డరింగ్ అనేది కొంచెం ఈ బ్యాటరీస్కి జాగ్రత్తగా చేయాలి. నెగిటివ్కి పాజిటివ్కి కనెక్ట్ చేసినట్టు ఇలా ఈ సైడ్ చూడండి. షోల్డరింగ్ అయితే చేశాను. సరే, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 11 వోల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా. పీవీసీ సీట్ అయితే ఇలా డిజైన్ చేసుకోవాలి. ముందు మీ దగ్గర ఉన్న ఇలా ఫ్యాక్టరీస్ ఏ సైజుకి ఉంటాయో చూసుకుని ఆ సైజుకి ఇలా డిజైన్ చేసుకోవాలి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు అయితే చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్. చిన్న హోల్ అయితే చేసుకోవాలి. ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఛానల్ని చెక్ చేసి చూడండి. ఛానల్లో వీడియో అయితే ఉంది. అయితే 2 వైర్లు ఇలా పాజిటివ్ నెగిటివ్ పిన్నులు అయితే ఇలా షోల్డరింగ్ చేసుకుంటే మనకి ఏ చిన్న ప్రాజెక్ట్లో అయినా సింపుల్గా ఉంటుంది. చెక్ చేసుకున్న ఏదన్నా చిన్న చిన్న పనులకి 5 రూపీస్ అయితే పడినాయి. చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి. మూడైతే వేసుకోవచ్చు. ఈ బాక్స్ ఇవి డిజైన్ చేసుకోపోయినా ఇలా షోల్డరింగ్ చేసుకుని టేప్ అయితే వేసుకుంటే సరిపోయిద్ది మీకు. అయితే టేప్ అయితే వేసుకుందాం.
మీరైతే ఎలా అయితే ఉంచేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఈ పీవీసీ షీట్లు అయితే కట్ చేయడానికి నేను ఎటువంటి మిషన్ అయితే వాడట్లేదు. నేను ఎలా కట్ చేస్తాను అనేది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పెడతాను. వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. చేతి మీద పోయింది. ఇలా ఈ గమ్ము మాత్రం చేతి మీద పెడితే వాటర్తో అయితే కరిగిపోద్ది. ఇది వాటర్తో క్లీన్ చేసుకుంటే పోతుంది సింపుల్గా. చేతి మీద పడిపోగానే భయపడిపోతూ ఉంటారు. ఎక్కడైనా పడచ్చు, కంట్లో మాత్రం పడకూడదు, జాగ్రత్త. అయితే ఈ బ్యాటరీ సెల్స్ అయితే మనం అయితే మార్కెట్లో కొనుక్కోవాల్సి వచ్చింది. కానీ ఈ ఓల్డ్ బ్యాటరీస్, పాతవి మొబైల్ బ్యాటరీస్ అయితే ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో అయితే ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. చూడండి, ఈ డ్రిల్ మిషన్ని చూడండి, దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాం. టచ్ అయితే అవ్వకూడదు. అవసరమైతే కొంచెం పెద్ద వైర్లు అయితే తీసుకుని పర్లేదు. చూడండి, చూసారు కదా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.